నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స 7013809996. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనం ఉండేటువంటి ఈ స్థలం వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి 13 ఎకరాల 30 సెంట్ల స్థలము. ఈ స్థలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ రాబోతుంది ముస్లిం పిల్లల కోసం. అలాగే ఒక మసీదు కూడా నిర్మించబోతున్నారు. అది కూడా మంత్రి నారాయణ గారు అలాగే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో. మరి దీనికి సంబంధించి ముస్లిం నాయకులందరూ కూడా ఈ ప్రకటన ఎప్పుడైతే అబ్దుల్ అజీజ్ గారు చేశారో వెంటనే ముస్లిం నాయకులందరూ కూడా స్పందించడం జరిగింది. వారందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ముస్లిం నాయకులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ నిర్ణయం ఏదైతే ప్రకటించారో ఈ నిర్ణయం పట్ల మీ స్పందన ఏంటి? గత నాకు తెలిసినప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి ఈ సైట్ గురించి నేను వింటున్నాను. ఈ సైట్ విషయాల్లో కూడా మేము జోక్యం చేసుకొని ఉన్నాము. అయితే చాలామంది మైనారిటీ మంత్రులుగా వచ్చారు, అదే వక్ఫ్ బోర్డ్ చైర్మన్స్గా వచ్చారు. ఎవరు కూడా ఈ సైట్ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏ రకంగా అయినా కానీ ఈ సైట్ని ఎట్లా కబ్జా చేయాలా, ఎవరెవరు పంచుకోవాలా అనే దృష్టితో చూశారే తప్ప ఇది ముస్లిం సమాజం కోసం ఉపయోగిద్దాము అని ఒక అడుగు కూడా వేయలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మా అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కావడం, ఈ కూటమి ప్రభుత్వంలో దానికి తగినట్లుగా మన నారాయణ గారు మినిస్టర్ కావడం, ఇక్కడ ఎమ్మెల్యే కావడం, అదంతా ఈ నగర ప్రజలు చేసుకున్న అదృష్టం. అదేవిధంగా ఒక నిజాయితీపరుడైన వ్యక్తి అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం మా అబ్దుల్ అజీజ్. ఆయనకు తగినట్లుగానే ఒక నిజాయితీపరుడైన ప్రజలకు ఏదో ఒకటి ఏ రకంగానైనా కానీ ప్రజల దగ్గరికి మనం వాళ్ళ ఫలాల్ని చేకూర్చాలా అనే మైండ్ ఉండేది మా ఎమ్మెల్యే మినిస్టర్ అయిన నారాయణ గారు. వీళ్ళు ఇద్దరి కలయిక వలన ఈరోజు ఈ స్థలానికి వైభవం అనేది వచ్చింది. ఇది మేము నగరం ముస్లిం మైనారిటీలు ఎంతో సంతోషదగ్గ విషయం. ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను కల్లో కూడా అనుకోలే. నేను దగ్గరుండి వాళ్ళిద్దరికీ నేను దగ్గరగా ఉన్నాను. ప్రతి అడుగులో మా అజీజ్ ఎన్నికటితో అయితే ఉంటాను. అదేవిధంగా మా నారాయణ గారి ఆయన క్రిస్టల్ క్లియర్ మనిషి నారాయణ, అతనేం ఆశించే వ్యక్తి కాదు. ఈ వక్ఫ్ బోర్డు 1956లో నుంచి ఆవిర్భవిస్తే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇలాంటి అభివృద్ధి అనేది ఎవరు చేయలేదు. ఇది ఒక చరిత్ర అని చెప్పి చెప్పుకోవచ్చు. నెల్లూరు ప్రజల అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ని ఎందుకు స్థాపించారంటే ఎవరైతే దాతలు ఇచ్చారో ఆ దాతలు ఇచ్చినటువంటి ఆస్తులు ముస్లిం పిల్లల కోసము, వాళ్ళ అభివృద్ధి కోసము, ముఖ్యంగా చదువు కోసము ఇచ్చినటువంటి భూములు. ఇప్పుడు అబ్దుల్ అజీజ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని చూస్తే అలీగఢ్ యూనివర్సిటీలో సర్ అహ్మద్ ఖాన్ అనే ఒక గొప్ప వ్యక్తి ఎవరైతే అలీగఢ్ యూనివర్సిటీని ప్రారంభించారో ఆయన గుర్తుకొస్తున్నారు. మన సౌత్ ఇండియాలో ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో, నెల్లూరే కాదు, ఈ యొక్క నెల్లూరులో తీసుకున్నటువంటి అబ్దుల్ అజీజ్ గారు ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ముస్లింలకి ఒక దిక్సూచి అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్రి నారాయణ సార్ ఏమంటే అభివృద్ధి ధ్యేయంగా ఆయన ఒక బాధ్యతగా తీసుకుని అభివృద్ధి ఆయన మంత్రి ఒక బాధ్యతగా ఆయన మంత్రి పదవి నిర్వహిస్తూ అన్ని వర్గాల వారికి ఎలా అభివృద్ధి చేయాలా అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటే అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ఈ భూములు దుర్వినియోగం అవుతూ ఉన్నాయి ఇప్పటిదాకా కూడా. ఎందుకంటే భూములేమో ఇచ్చేస్తారు, అవేమో ఎవరు పట్టించుకోరు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకుంటే ఎలా పట్టించుకున్నారంటే ఎవరైతే వాళ్ళ చుట్టూ ఉంటారో వాళ్ళకి కొంచెం భూములు ఇచ్చేసి అది వచ్చేసి పేదలకి ఇళ్ళు ఇస్తున్నామని చెప్పేసి ఆ పేదలు అప్పుడు ఉన్నటువంటి వారు ఆ భూములు తీసుకొని 4 రోజుల తర్వాత ఆ భూములు కొంచెం రేట్లు కానీ పెరిగితే అది అమ్మేసి మళ్ళీ ఊరు శివార్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి ఈ యొక్క విలువైన ఈ భూములు, విలువైన మన అభివృద్ధి కోసము
మన సామాజిక వర్గం కోసం ఉపయోగించాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అబ్దుల్ అజీజ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి నెల్లూరు ప్రజలందరూ ఈరోజు హర్షిస్తూ ఉన్నారు. చాలామంది ముస్లిం సమాజమే కాదు, అందరూ కూడా ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలయా, మీ సమాజానికి మేలు చేసేదానికి వచ్చినటువంటి నాయకులు ఈరోజు అబ్దుల్ అజీజ్ గారు అని చెప్పి చెప్పడము. అదే రోజు ఒక జామియా స్కూల్ కడుతున్నా అంటే చాలా సంతోషమైన మాట. ఇది మంత్రి నారాయణ సార్ ఆ రోజు వచ్చి మాట ఇవ్వటము, వెంటనే ఈ పనులు మీరు పూర్తి చేసి నేను వక్ఫ్ బోర్డుకి అప్పగిస్తానని మన మంత్రి నారాయణ గారు చెప్పటము. అదేవిధంగా మన వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ భాయ్ గారు సార్తో రిక్వెస్ట్ చేసి ఇక్కడ మన ముస్లిం బిడ్డలకి ఒక జామియా స్కూల్ కడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రతి పిల్లకాయలు ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్లో ఎక్కువ. దాని గురించి మన అజీజ్ భాయ్ గారు ఆలోచించి ఒక స్థాయికి తీసుకురావాలని ఎన్నడూ లేని, ఏ ప్రభుత్వం లేనిది ఆయన వచ్చిన తర్వాత, అజీజ్ భాయ్ వచ్చిన తర్వాత ఆలోచించి మన ముస్లిమ్స్ పిల్లకాయలు మంచి చదువు చదవాలి, ఒక స్కూల్ ఇంటర్నేషనల్. ఇప్పుడు ప్రభుత్వం స్కూల్లో ఇప్పుడు ఈ రోజు ఎక్కడ లేదండి, లేనిది ఈరోజు మేము ఒక జామియా స్కూల్ కడుతున్నారంటే అది మంత్రి నారాయణ, అదేవిధంగా మన అజీజ్ భాయ్ చేస్తున్న అభివృద్ధి. అదేవిధంగా మనకు 3 ఎకరాలు ఒక మసీద్ కూడా కడుతున్నారు. అది డిజైన్ కూడా వేసిస్తున్నారు, డిజైన్ కూడా ఉందండి మా దగ్గర. ఒకది ముస్లిమ్స్లకు మనందరికీ ఒక ప్రార్థన మసీదు అది కడుతున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇలాంటి మన నాయకుడు రావటం మన ముస్లిం చేసుకున్న అదృష్టము. ఒక కార్యాచరణ రూపొందించాలి, ఇక్కడి నుంచి ఒక పైలట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క స్థలం, ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్లో డబ్బులు లేకపోయినా వక్ఫ్ బోర్డులో ఎట్లా అంటే ఏ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి డబ్బులు దానికే ఖర్చు పెట్టాలి. జామియా మసీద్లో ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి డబ్బు దీనికే ఖర్చు పెట్టాలి, కానీ ఇతర దానికి పెట్టేదానికి కుదరదు. ఎందుకంటే అన్ని ఆడిట్ ఉంటాయి ఇక్కడ. అయినా కూడా అతనికి ఉండే ఇక్కడ సోర్స్తో ఒక 30 నుంచి 40 లక్షల రూపాయలు వేరే ఇన్కమ్ జనరేట్ చేసి ఇక్కడ క్లీన్ చేసి చుట్టుపక్కల ప్రహరీ పెట్టాలి. అలాగే మా స్థలం ఎంత ఉందని చెప్పేసి రెవెన్యూ రికార్డ్స్తో సర్వే చేసినటువంటి క్లీనింగ్ ఇది. అయితే ప్రతిపక్షాలు చాలా గగ్గోలు పెట్టినాయి. ప్రతిపక్షాల ఆలోచన విధానం వేరు, ఎందుకంటే వాళ్ళు దోచుకోవాలని వచ్చారో లేకపోతే పంచి పని జరుగుతుందని చెప్పేసి అడ్డుపడాలని వచ్చారో అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి మంచి పని గురించే మాట్లాడదాం, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి గోల గురించి అవసరం. అయితే ఆ రోజు కూడా అబ్దుల్ అజీజ్ గారు తీసుకొని వచ్చి ఒకటే చెప్పారు, ఈ స్థలాన్ని ముందు ప్రొటెక్ట్ చేయడం నా మొదటి బాధ్యత, తర్వాత రాబోయేటువంటి పిల్లకాయల కోసం వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ఏ విధంగా నిర్మించాలి, ఈ స్థలాన్ని ఎలా వాడుకలు తేవాలనే ఆలోచనతో ఉన్నతమైన ఆలోచించి మొన్నటి రోజున నారాయణ గారిని విజిట్ చేయటం, ఇక్కడ ఒక స్కూల్ ఉండాలి, ఒక మసీద్ ఉండాలి, దానికి రెవెన్యూ జనరేట్ అవ్వడానికి కొంత ప్రైవేటు రెవెన్యూ జనరేట్ చేసేదానికి కొంత ప్రైవేట్ సంస్థలు రావాలి, అండర్ వక్ఫ్ బోర్డ్తో రావాలని ఒక ఆలోచనతో నారాయణ గారు చెప్పడం, ఆయన చూసి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటే బాగుంటుంది, దాదాపు 5 ఎకరాలు మ్యాసివ్గా ఉంటే బాగుంటుందని సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో బడా పారిశ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 15 కోట్ల రూపాయలు తీపిచ్చే పూచి నాది. కేవలం నారాయణ గారు చెప్పడం కూడా కేవలం ఇప్పించి ఆ స్కూల్ కట్టించే బాధ్యత నాది. దీని నిర్వహణ బాధ్యతలు మొత్తం వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతుంది, పూర్తిగా ఉచితం. ఎందుకంటే హార్ట్ ఆఫ్ ద టౌన్, హార్ట్ ఆఫ్ ద సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంకి ఇంత 13 ఎకరాల 30 సెంట్లు భూమి ముస్లిం సామాజిక వర్గం ఉందంటే చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ముస్లింల కోసం ఒక ఇంటర్నేషనల్ స్కూల్ రాబోతోంది అంటే చాలా సంతోషించదగ్గ. అలాగే 3 ఎకరాల్లో ఒక మసీదు నిర్మాణం అనేది జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా చేపట్టడం అనేది గొప్ప విషయం అని చెప్పి కూడా తెలియజేసేటువంటి పరిస్థితి. ఇది పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడం అనేది గొప్ప విషయం అని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.